ఆలయ కార్యక్రమానికి స్వాగతం. చేతిలో పిల్లను గ్రోవి, అటు ఇటు శంకు చక్రాలు, కుడి భాగంలో దశావతారాలు, ఎడమ భాగంలో సప్త ఋషులు, విగ్రహం కింద భాగంలో ఇరువైపులా ఉభయ దేవేరులైన రుక్మిణి సత్యభామలు, గోవులు. ఇది గుంటూరుకు సమీపంలోని చౌడవరం పంచాయతీకి పరిధిలో గల జూనం చుండూరు గ్రామంలో వెలిసిన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయ దృశ్యం. సుమారు 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సుందరంగా మనోహరంగా దర్శనమిస్తుంది. క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామివారి మూల విరాట్ ప్రణవ స్వరూపంలో ఓంకారం ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పం మల్చారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఇక్కడ ఉన్నట్టు మరి ఎక్కడా ఉండదు అనేసి పెద్దల కథనం. ఈ ఆదిపర్వం స్వరూపంలో చుట్టూ దశావతారాలు, సప్త ఋషులు, వేణుగోపాలునికి ఇరుపక్కల గోపికల మాదిరి రుక్మిణి సత్యభామలు, గోవులతో కొలువుతీరి ఉంటుంది. చూసేవారికి ఈ విగ్రహంలో స్వామివారి పర్వమార్గం అంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే ఉంటుందనడానికి ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి. బాదామి చాణుక్యులు, తూర్పు చాణుక్యుల వంశ చరిత్రలో స్వామివారి వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నాయి. కొండవీటి రెడ్డి రాజులైన కోమగిరి రెడ్డి వారి సోదరులు పలుమార్లు స్వామివారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి లకుమాదేవి ఈ స్వామిని ఆరాధ దైవంగా కొలిచిందంట. నాడు గుంటూరు జమీందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేని సమయంలో స్వామివారిని దర్శించి పిమ్మట వారి ఆరోగ్యం కుదుటపడటంతో వీరు స్వామివారికి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటికీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలోనే సాగుబడి జరుగుతుంది. ఈ చరిత్ర మిగిలిన సాక్ష్యాలను ఇంకా ముద్రస్సు వార్తాపత్రాల ఉన్నత ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళటం, అదే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవాలయంలో అక్షర రూపం దాల్చి నిక్షిపంగా మిగిలి ఉన్నాయి. ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఏ రాజులు నిర్మించారో ఇంతమిదంగా తెలియనప్పటికీ క్రీస్తుపురం నాటి ఆధారాల వల్ల ఈ దేవాలయానికి ఆనాడే నిర్మించే ఉంటారని గ్రంథాలయం ద్వారా స్పష్టమవుతుంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా నేటికి స్వామివారి విగ్రహంలో తేజస్సు చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అది ఈ ప్రాంత వాసులను కాపాడుతుందని వారికి నిగాఢమైన విశ్వాసం.
దేవాలయం 4 సార్లు పునర్నిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికంగా స్వామివారి తిరుకల్యాణం పాల్గొన పౌర్ణమికి జరుగుతుంటాయి. వార్షిక పండుగ ఉత్సవాలు నిర్మిరాయంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్వామివారి గ్రామోత్సవాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర వహిస్తారు. పూర్వం ఇది బ్రాహ్మణ అగ్రహారం. నేతివారి దంపతులకు జన్మించిన పుత్రికుల పేరున ఈ గ్రామం నిర్మాణం జరిగింది. జ్వాలాముఖి, చండిక అనే వీరి పేర్ల మీదుగా నిర్మాణమైన జ్వాలా చండికాపురం జున్నుచుండ్రుగా రూపొందడం చెందింది. ఇది గుంటూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న కుగ్రామం. ఈ జూనం చుండూరు అగ్రహారం కాస్త నేడు కుజించుకుపోయినా చివరకు ఒకే కుటుంబం స్వామివారిని అర్చక నిమిత్తం ఉండిపోయింది. వారు మాత్రమే స్వామివారికి సేవలు చేసుకుంటూ స్వామిని ప్రగాఢంగా నమ్ముకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవితం వెళ్లదీస్తున్నారు. కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన విద్యాధికారి కవి సార్వభౌముడు శ్రీ నాదకవి స్వామివారిని చూసి సమ్మోజ్ఞుడై గోపాల శతకం రచించినట్లు నానుడి. చరిత్ర గల దేవాలయం ఇది. మా తాతల కాడి నుంచి, మా తండ్రుల కాడి నుంచి మేము కూడా ఈ గుడి మా గ్రామస్తులందరూ అనుకున్నట్టు జరిగిద్ది. ఈ 20వ శతాబ్దంలోని ప్రముఖ కవులెందరో ఈ స్వామివారిని కనులారా వీక్షించి జన్మధన్యం పొందారు. వీరిలో ముఖ్యులు కీర్తిశేషు కరుణశ్రీ జంధ్యపాపయ్య శాస్త్రి, కృత్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, కోగంటి సీతారామాచార్యులు, కీర్తిశేషు పరాశర గోపాలకృష్ణమాచార్యులు, ప్రముఖ నవల రచయిత లాలాదేవి, జంధ్యాల జయకృష్ణ, బాపూజీ వంటి మహనీయులు ప్రవాస రూపాన్ని దర్శించి వీక్షించి అసుల పదాలను వినిపించారు. ఉన్నత ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళటం, అదే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాయలు కొండవీటి రెడ్డిరాజుల కోటలకు పట్టుకుంటానికి మహామంత్రి తిమ్మరసు ఈ గ్రామంలో కనీసం 6 నెలలు కాపురం ఉండి కొండవీటి కొండ కిల్లాను కొట్టడానికి దారి వెతుక్కుంటానికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడి నుంచే చేశాడు. చరిత్ర గల దేవాలయం ఇది. మా తాతల కాడి నుంచి, మా తండ్రుల కాడి నుంచి మేము కూడా ఈ గుడి మా గ్రామస్తులందరూ అనుకున్నట్టు జరిగిద్ది.